గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ముందుగా మనకి రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే సో మనకు వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,266 దగ్గర ట్రేడ్ అవుతుందండి. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి సో మనది వచ్చేసి 23,250. సో ఆల్మోస్ట్ న్యూట్రల్ లోనే మనకి ఉంది. నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి పెద్ద తేడా లేదు. కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే ఎఫ్టీఎస్సి, క్యాక్, డాక్స్ సో ఇవి మనం చూసినట్లయితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 3 మార్కెట్స్ వచ్చేసి మంచి నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. మేజర్ గా క్యాక్ వచ్చేసి ఫ్రాన్స్ 1.55% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈవెన్ యుఎస్ ఫ్యూచర్స్ చూసినట్లయితే ఆల్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్ గా చెప్తున్నాను ఈరోజు. సో కొంత ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మనం మళ్ళీ ఈ రోజు క్లోజింగ్ అప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో మనకి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏందనేది మళ్ళీ ఒకసారి మనం అక్కడ గమనిస్తున్నాము. మేజర్ గా మనం చూసినట్లయితే ఈ రోజు 10th డేట్ చూసినట్లయితే మనకి ఫస్ట్ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యి తర్వాత మనకు వచ్చేసి ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక ఎం ప్యాటర్న్ టైప్ డౌన్ సైడ్ మూమెంటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎం ప్యాటర్న్ డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఎం ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఈ యొక్క ఏబిసి ప్యాటర్న్ ఏదైతే ఉందో సో ఎం ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. అలానే మనకి ఈవెన్ ఏబిసి ప్యాటర్న్ కూడా మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది. నాకు వచ్చేసి ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఇచ్చేసిందండి. ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. రేపు కనుక మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయితే మాత్రం నేను బాగా సెల్లింగ్ సైడ్ వెళ్తాను. విత్ ఫుల్ ఫ్లెజ్ 23,040 దాకా నాకు డౌన్ సైడ్ అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ముందుగా వచ్చేసి నాకు 23,140, దెన్ 23,040. సో రేపు నేను ఓన్లీ పుట్ ఆప్షన్ అంటే మనకు వచ్చేసి మార్కెట్ ఎప్పుడైనా పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ పడిపోతుంది అనేది మనం చూస్తున్నాము. సో ఆప్షన్స్ లో కావాలంటే మనం పుట్ ఆప్షన్ తీసుకుంటాము, లేదా మార్కెట్ లో మనకి ఫ్యూచర్స్ లో అయితే మనము సెల్ చేస్తాము. ఓకే, ఫ్యూచర్స్ లో అయితే మనం సెల్ చేస్తాము. కాకపోతే ఫ్యూచర్ కి ఆప్షన్ కి తేడా ఏందనేది మీకు ఒకటి క్లియర్ గా నెక్స్ట్ ఆఫ్టర్ 2 minutes మనం ఫ్యూచర్ కి ఆప్షన్ కి ఎంత మార్జిన్ తేడా వస్తుంది అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, సో పుట్ ఆప్షన్ అంటే గుర్తుపెట్టుకొని మార్కెట్ ఫాలో అయ్యిందని మనకి నిఫ్టీ లెవెల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే ఇది కూడా మనకి ప్రైస్ యాక్షన్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ మూమెంటమే వచ్చింది. సో మనకి వచ్చేసి ఏబిసి ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. నాకు రేపు కనుక ఇక్కడ కనుక ఫ్లాట్ గా ఓపెన్ అయితే మాత్రం విత్ జస్ట్ స్మాల్ స్టాప్ లాస్ తో ఇక్కడ వచ్చేసి జస్ట్ స్మాల్ 49,900 స్టాప్ లాస్ తో నేను ఎంటర్ అవుతాను. విత్ హ్యూజ్ మనకు వచ్చేసి మంచి ప్రాఫిట్స్ అయితే రేపు కనబడే ఛాన్స్ ఉంది. నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ సెల్లింగ్ సైడ్. ఓన్లీ అంటే నేను సెల్ చేయాలండి, అంటే మార్కెట్ పడుతుందని. సెల్లింగ్ సైడ్ అంటే నేను మార్కెట్ పడుతుందని. సో దీనిలో ఏ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. సో మీకు వచ్చేసి నేను రేపైతే క్లియర్ గా మార్కెట్ పడుతుందని ఉన్నాను, అందువల్ల నేను సెల్లింగ్ సైడే ఉన్నాను. సో సెల్లింగ్ సైడే ఉన్నాను కాబట్టి ఏ ఆప్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. కాకపోతే మీకు ఇందాక చెప్పాను కదా, నిఫ్టీ జూన్ కాంట్రాక్ట్ మనకి తీసుకున్నట్లయితే సో నాకు 1 lot జస్ట్ ఇక్కడ మీరు చూడండి. సో ఇందాక చెప్పాను కదా ఫ్యూచర్స్ కి ఆప్షన్ గల తేడా, ఇక్కడ 1 lot నేను సెల్ చేయాలనుకుంటే మాత్రం నాకు ఇది వచ్చేసి 66,000. 1 lakh మనం బై చేయాలనుకుంటున్నాము, 66,000 మనకు కావాలి. ఓకే, 66,000 అనేది మనకి ఏం కావాలి, మార్జిన్ కావాలి. లేదు నేను సెల్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ నేను అదే సెల్ చేయాలనుకుంటే ఈవెన్ 1 lot కి ఇంట్రాడే ప్లేస్ సెల్ ఆర్డర్ నాకు 65,630 కావాల్సి వస్తుంది. ఓకే, 65,630 కావాల్సి వస్తుంది. అదే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలంటే, లేదు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే మాత్రం మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇది ఆప్షన్స్ నిఫ్టీ 23,250 ఆప్షన్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి 23,250 ఆప్షన్ అనేది పెట్టుకున్నాను. 23,250 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ నేను పెట్టుకున్నాను 250, ఎందుకంటే నాకు మార్కెట్ 23,250 దగ్గర హాల్ట్ అయింది కాబట్టి. పిఈ అనేది నేను చూసినట్లయితే నాకు రేపు ఈ ఆప్షన్ కొనడానికి ఒక లాట్ నేను కొనడానికి నాకు చూడండి ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను 4,683. సో ఒక లాట్ ఫ్యూచర్స్ లో బై చేయడానికి నాకు 66,000 కావాలి. అదే ఒక లాట్ నేను ఆప్షన్స్ లో నేను పుట్ ఆప్షన్ బై చేయాలంటే మాత్రం నాకు 5,000 చాలు. ఓకే, సో ఫ్యూచర్స్ లో ఒక లాట్ నేను సెల్ చేయాలంటే నాకు 66,000 కావాలి. వేరేజ్ నాకు ఆప్షన్స్ లో అయితే జస్ట్ 5,000 చాలు. సో నెంబర్ ఆఫ్ లాట్స్ పెరుగుతుంది, దానివల్ల నెంబర్ ఆఫ్ ప్రాఫిట్ రేషియో కూడా పెరుగుతుంది.
సో ఎవరైతే స్మాల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆప్షన్ సైడ్ చూస్తారు, ఎందుకంటే ఆప్షన్ సైడ్ మార్జిన్ తక్కువ ఉంటుందని. ఓకే, కాకపోతే ఏంటంటే ఆప్షన్ సైడ్ వచ్చేసి మనకి మార్జిన్ తక్కువ ఉంటుంది. హీరో ఆర్ జీరో ట్రేడ్స్ కూడా మనం ఆప్షన్ ట్రేడింగ్ లోనే చూస్తాము. అందువల్ల సో మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫీచర్స్ కి ఆప్షన్స్ కి. ఓకే, ఫీచర్స్ కి ఆప్షన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి రేపు నేను వచ్చేసి మార్కెట్ క్లియర్ గా పడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వాడిన మొబిలిటీ అనేది ఒకటి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండి, వాడిన మొబిలిటీ. సో ఇది వచ్చేసి నేను 50 minutes క్యాండిల్ చూస్తాను. అండ్ మోర్ ఓవర్ మీకు వచ్చేసి 1 day క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, 1 day క్యాండిల్ చూసినట్లయితే నాకు 1 2 3 ఈ రోజు ఇది వచ్చేసి 20% దాకా అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయిందండి. 20% అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయింది. నాకు ఆల్ టైమ్ హై 85 ఉంది. సో 85 అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఏంటంటే ఒక మా రెన్యూవబుల్ ఈవీ సెగ్మెంట్ కింద వస్తుంది. సో మొబిలిటీ ఈవీ సెగ్మెంట్ కింద వస్తుంది. మీరు దీన్ని మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఈవెన్ జేపీ పవర్ కూడా నేను ఫైనాన్షియల్స్ చెక్ చేశాను, ఇది చాలా బాగా ఇచ్చారండి ఫైనాన్షియల్స్ కూడా. సో కాకపోతే ఏంటంటే మనకు 1 2 3 4 5 6 దగ్గర ఒక 6 days నుంచి మనకి ఒక గ్రీన్ క్యాండిల్ తప్ప మిగతా అంతా రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది. కాకపోతే కొంత సెల్లింగ్ ప్రెషర్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎంట్రీ లెవెల్ కొంత ఇంకొంచెం పడ్డ తర్వాత మనం జేపీ పవర్ తీసుకుంటాము. ఇది నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నానంటే ఇట్ హ్యాస్ గివెన్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ అండి, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్. ఇక్కడ చూడండి 2023 మనకి కోవిడ్ టైంలో 2020లో చూసినట్లయితే జస్ట్ 63 పైసలు ఉంది. దీని రేట్ వచ్చేసి ఒక 3 years బ్యాక్ ఈవెన్ నాట్ ఈవెన్ 1 రూపీ అండి, 63 పైసా ఉంది. సో అదే ఈ రోజు చూసినట్లయితే 3 years తర్వాత మనకి 18 రూపీస్ అనుకోండి, అంటే దగ్గర 1800 టైమ్స్. ఓకే, మనకి సో 1 రూపీ కాస్త 18 అయితే 18 టైమ్స్. సో పర్సంటేజ్ లో చూస్తే 1800% రిటర్న్స్ ఇచ్చింది మనకి. సో మనకి 63 పైసా నేను ఓన్లీ 1 రూపీ కింద కన్సిడర్ చేసిన నాకు 18 టైమ్స్ అనేది నాకు ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఇంకా ఇది మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము, హెచ్ఏఎల్ కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి దివీస్ అండి, దివీస్ నేను స్టిల్ రికమెండ్ చేస్తున్నాను. మార్కెట్ కి సంబంధం లేకుండా అది మూమెంటం ఉంటుంది. అండ్ ఈవెన్ హెచ్ఏఎల్ మనం చూసినట్లయితే హెచ్ఏఎల్ కూడా మంచి మూమెంటం వస్తుంది. మేజర్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని ఈ స్టాక్స్ ఏవండి మనకు వచ్చేసి ఆంధ్ర టీడీపీ రిలేటెడ్ స్టాక్స్, హెరిటేజ్ ఫుడ్స్ కానివ్వండి ఇది. సో మనకు వచ్చేసి ఈ యొక్క 3-4 days బాగా పెంచారు, మనం ఆల్రెడీ చెప్పాము ఆ 3-4 days బిఫోర్ మనం బై చేయమని. సో మనకి 10% అప్పర్ సర్క్యూట్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి. 10% అప్పర్ సర్క్యూట్స్ నుంచి ఈరోజు మనకి 5% కరెక్షన్ వచ్చింది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందండి. మనకి ఈ విధమైన ఇంక్రిమెంట్ జరిగినప్పుడు మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం డే క్యాండిల్ తీసుకుంటాము. సో 1 2 3 4 5 6 7 8 days మనకి ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ రోజు కొంత రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి అప్ సైడ్ 10% పెట్టేసి తర్వాత 5% ప్రాఫిట్ బుకింగ్ చేసాడు. కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది హెరిటేజ్ ఫుడ్స్. ఇంకోటి అమర్రాజా బ్యాటరీస్. సో ఇది వచ్చేసి ఈవీ సెగ్మెంట్ అండి, అమర్రాజా బ్యాటరీస్. దీనిలో కూడా మంచి మూమెంటం ఇంకా వస్తుంది. అవంతి ఫుడ్స్, కేసీపీ ఇలా కొన్ని ఉన్నాయి ఆంధ్ర రిలేటెడ్. సో వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఏదైనా క్వేరీ ఉన్నా మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి వచ్చేసి మనం ఐపీఓ ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక ఐపీఓ అండి, ఇది ఇగ్జిగో ట్రావెల్, ఇది వచ్చేసి మనకి ట్రావెల్ పోర్టల్ అండి. మేజర్ గా చూసినట్లయితే మనకి ఎయిర్, రైలు, ఎయిర్, బస్సెస్, హోటల్స్ వీటన్నిటికి మనం ఆల్రెడీ చూస్తున్నాము. చాలా మంది దీని యాప్ ద్వారా కూడా మనం బుకింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. అండ్ 14,973. సో దీని వచ్చేసి ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. నేను చెక్ చేశానండి, ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు ఐపీఓ వాచ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే దీన్ని రికమెండ్ చేస్తున్నాను. మనకి దీనిలో కాకపోతే ఏంటంటే మనకి ఫైనాన్షియల్స్ ఎవ్రీ ఇయర్ మంచి అప్ సైడ్ మూమెంటం ఉంది. ఎవ్రీ ఇయర్ మంచి అప్ సైడ్ మూమెంటం ఉందండి. ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఓకే, సో మీరైతే ఫర్ లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరైతే అప్లై చేసుకోండి ఇగ్జిగో. ఓకే, ఇగ్జిగో ట్రావెల్స్ టెక్నాలజీ సొల్యూషన్స్. ఓకే, అప్లై చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈరోజు వచ్చేసి మనకి ఒక హార్డ్వేర్ డివైస్ ద్వారా మనము రికార్డ్ చేయడం చేస్తున్నాము. కొంత క్లారిటీ అయితే మీకు మంచి క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాము. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే కావాలండి. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.